సో ఐపీఎల్ 2025 రేపటి నుంచి అయితే రీస్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే మనకి 10 టీమ్స్లో 3 టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాయి. సో మిగిలిన 7 టీమ్స్ 4 బెర్త్స్ కోసం ప్లే ఆఫ్స్కి ఆడుతున్నాయి. సో రేపు మనకి 17th మే శనివారం రోజు ఆల్మోస్ట్ 9 డేస్ తర్వాత ఐపీఎల్ అయితే రీస్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో బెంగళూరులో అయితే వర్షం పడుతుంది. సో మ్యాచ్ ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు మనం ఎంతవరకు ఈ 7 టీమ్స్కి ఏ ప్లేస్లో ఏ టీంకి ఎంత ఛాన్సెస్ ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకి గుజరాత్ టైటన్స్ ప్రజెంట్ అంటే గుజరాత్ టైటన్స్ పాయింట్స్ టేబుల్లో టాప్లో అయితే ఉంది. సో ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ 11 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్లో అయితే విన్ అయింది. సో టోటల్గా 16 పాయింట్స్ ఉన్నాయి. సో నెట్ రన్ రేట్ కూడా 0.793గా ఉంది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఈవెన్ ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు 18 పాయింట్స్తో ప్లే ఆఫ్స్లో అయితే అడుగు పెడతారు. సో మిగిలిన 3 మ్యాచెస్లో అట్లీస్ట్ ఒక మ్యాచ్ గెలిస్తే చాలు గుజరాత్ టైటన్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సీజన్లు అన్నిటికీ భిన్నంగా ఈసారి అయితే ఆర్సీబీ చాలా డిఫరెంట్గా అయితే ఆడుతుంది. కొత్త కెప్టెన్ రజత్ పతిండర్ కూడా చాలా అద్భుతంగా అయితే క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ ఆర్సీబీ కూడా 11 మ్యాచెస్ ఆడింది, ఇందులో 8 మ్యాచెస్ అయితే గెలిచింది. సో ఈ టీంలో కూడా 16 పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ నెట్ రన్ రేట్ వచ్చేసరికి 0.482గా ఉంది. సో ఈ టీం కూడా ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు 18 పాయింట్స్తో ప్లే ఆఫ్స్లో అయితే అడుగు పెడుతుంది. సో వీళ్ళకి 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయితే గెలాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 11 మ్యాచెస్ ఆడింది, ఇందులో 7 మ్యాచెస్లో అయితే గెలిచింది అండ్ ఒక మ్యాచ్ డ్రా అయింది. సో వీళ్ళు కంప్లీట్గా 15 పాయింట్స్తో ఉన్నారు. సో 0.376 అండ్ థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. వీళ్ళు 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. 3 మ్యాచ్ల్లో అట్లీస్ట్ 2 మ్యాచ్లు గెలిస్తే ఎలాంటి అబ్స్ట్రకల్స్ లేకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతారు. ఒక్క మ్యాచ్లో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే ప్లేస్లోనే ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముంబై ఇండియన్స్ 12 మ్యాచెస్ ఆడారు. సో 12 మ్యాచెస్లో 7 మ్యాచెస్లో అయితే విజయం సాధించారు అండ్ 14 పాయింట్స్తో అయితే వీళ్ళు 4th పొజిషన్లో ఉన్నారు. సో నెట్ రన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, 1.156గా ఉంది అండ్ వీళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. అండ్ మిగిలినవి 2 మ్యాచ్లు. సో 2 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోతారు, ఎందుకంటే 18 పాయింట్స్ వచ్చేస్తాయి. బట్ ఇన్ కేస్ ఒక మ్యాచ్ గెలిస్తే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మిగిలిన టీములు కూడా ఎలా ఆడుతాయి అన్న దాన్ని బట్టి అయితే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో నెట్ రన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఒక పాజిటివ్ పాయింటే. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్ ఆడాయి, ఇంకా 3 మ్యాచెస్ పెండింగ్లో ఉన్నాయి అండ్ ఓన్లీ 6 మ్యాచెస్ అయితే గెలిచారు. సో వీళ్ళకి ఒక మ్యాచ్ డ్రా కూడా అయ్యింది. 13 పాయింట్స్తో వీళ్ళు 5th ప్లేస్లో ఉన్నారు. నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే 0.362గా ఉంది. అండ్ ఈ దశలో మనకి 3 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్లు అయితే గెలిస్తే 17 పాయింట్స్ వరకు వెళ్ళొచ్చు. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కిందకు వస్తున్న కొద్ది మనకి టైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ 12 మ్యాచెస్ ఆడారు, ఇందులో 5 మ్యాచెస్ గెలిచారు. సో 5 మ్యాచెస్ గెలిచి ఒక మ్యాచ్ డ్రా అయింది కాబట్టి 11 పాయింట్స్తో అయితే ఉన్నారు. వీళ్ళకి డూ ఆర్ డై సిచ్యువేషన్, ఎందుకంటే ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, రెండిట్లో ఖచ్చితంగా గెలవాలి. రెండిట్లో ఖచ్చితంగా గెలిస్తే 15 పాయింట్సే వస్తాయి. సో 15 పాయింట్స్తో క్వాలిఫై అవడం అనేది చాలా కష్టమైన పొజిషనే. సో వీళ్ళు 6th ప్లేస్లో అయితే ఉన్నారు. అండ్ 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి మిగిలిన టీమ్స్ కూడా ఓడిపోతే అప్పుడు టాప్ 4లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో కోల్కతాకి అయితే మాత్రం ఆల్మోస్ట్ అంటే ఛాన్సెస్ తక్కువే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆడబోతున్నారు రేపు. సో చూద్దాం వీళ్ళు ఏమవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్లో గెలిచింది. సో ఇంకా 3 మ్యాచెస్ అయితే ఉన్నాయి. వీళ్ళు కూడా 3 మ్యాచెస్ గెలిస్తే 16 పాయింట్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అయినా కూడా ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్గా వెళ్తారని అయితే చెప్పలేం, ఎందుకంటే 16 పాయింట్స్ వచ్చినా కూడా మిగిలిన టీమ్స్ అంతకన్నా ఎక్కువే సాధించే ఛాన్స్ ఉంది. సో మిగిలిన టీంల మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళ క్వాలిఫికేషన్ కూడా. సో దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంది. నెట్ రన్ రేట్ అయితే 0.469 మైనస్లో ఉంది. సో మైనస్ అంటే నెగిటివ్ సిచ్యువేషన్. వీళ్ళైతే చాలా కష్టం. లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ 2 కూడా అట్లీస్ట్ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా బయటకు వచ్చేస్తారు. సో వీళ్ళకి ఛాన్సెస్ తక్కువ. అండ్ మిగిలిన 5 టీమ్స్ కూడా అంటే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ ఈ 5 టీమ్స్ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే అవ్వబోతుంది. ఎవరు ఫస్ట్ ప్లేస్లో వస్తారు, ఎవరు క్వాలిఫై అవుతారని చూడాల్సి ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ప్లే ఆఫ్స్ ఎవరెవరికి అవుతుంది అనుకుంటున్నారు అండ్ ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.